హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు నిన్న జూలై 22వ తారీఖు రోజున ఈ యొక్క టెట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది అన్నట్టు. దాదాపుగా ఇంతకుముందు దాంతో పోల్చుకుంటే టెట్ యొక్క రిజల్ట్ పర్సంటేజ్ మాత్రం పెరగడం జరిగిందన్నట్టు. ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పుకోవాలి. సో ఆ విషయాలన్నీ కూడా మనము మరి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనము టెట్ రిజల్ట్ అవుట్, వాట్ నెక్స్ట్, మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, ఆ క్వశ్చన్ మార్కులో మనకు ఎప్పుడు అనేటటువంటిది సందేహం ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా లేవనెత్తినట్టు క్వశ్చన్ అన్నట్టు ఇది. సో కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో కాబట్టి మీరు ఇంతవరకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎందుకు ఈ యొక్క వీడియోలో మనకు ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. సో కాబట్టి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో అట్లాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా రాయండి. ఓకే, రైట్. సో ఇక్కడ టెట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో మరి వాట్ నెక్స్ట్ అయితే టెట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది, కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు ఈరోజు. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే వాట్ నెక్స్ట్ మీన్స్ అంటే నెక్స్ట్ ఏంటి ఉంటుంది, టెట్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తాడు. మరి అది ఎప్పుడు వస్తుంది, మరి నేను ప్రిపేర్ కావాలనా వద్దా అనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి యొక్క మైండ్లో మెదులుతూ ఉంటుంది. కాబట్టి సో మరి దాని గురించి మనం డీప్గా మనం చర్చించుకున్నట్లయితే, సో నిన్న రిజల్ట్ వచ్చినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అధికారులు. సో దాని గురించి ఒక్కసారి చూద్దాం మనము. సో ఇక్కడ సాక్షిలో వచ్చేసి టెట్లో 59,692 మంది పాస్ అని చెప్పేసినాడు. పేపర్ 1లో వచ్చేసి 61.50% అట్లాగే పేపర్ 2లో వచ్చేసి 33.98% అర్హత. అట్లాగే గతం కన్నా 2% పెరిగిన ఉత్తీర్ణత అని చెప్పేసి అని ఇక్కడ మనకు సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ గతం చూసుకున్నట్టయితే 2014 నుంచి చూసినట్టయితే 2014లో 61%, అంటే 61%. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి 61.86%, అట్లాగే పేపర్ 2 వచ్చేసి 28.56%. సో అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే సో 2025లో అంటే నిన్న వచ్చిన రిజల్ట్లో 61.50%, ఆ తర్వాత 33.98%. అంటే జస్ట్ కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ 2014 ఇప్పటికీ కొంచెం తగ్గింది. సో మళ్ళీ ఎక్కువ ఇప్పుడు 2024లో వచ్చింది. మళ్ళీ ఫస్ట్ టెట్ కండక్ట్ చేసినప్పుడు 2024లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి అంటే ఇంకా ఈసారి కూడా తగ్గినట్టు 2024తో పోల్చుకుంటే ఫస్ట్ ఇప్పుడైతే తగ్గినట్టే. కాకపోతే ఏంటంటే సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం పెరిగింది. ఓకే, సో దీంట్లో చాలామంది కూడా ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా డిఎస్సి ప్రిపేర్ అవుదామన్న ఆలోచనలో ఉండి ఉంటారు. సో కాబట్టి ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ డిఎస్సిపై ఆశలు అని చెప్పేసి మనకు ఇక్కడ హెడ్డింగ్లో నేను మీకు చూపిస్తాను. డిఎస్సిపై ఆశలు, టెట్ ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వం అదంతా మనకు అవసరం లేదు, పైన కింద ఒకటి మాత్రం చదువుదాము. సో టెట్ ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులపై నిరుద్యోగుల ఆశలు పెరుగుతున్నాయి. గత ఏడాది డిఎస్సిలో 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ సంవత్సరం 6,000 పోస్టులను భర్తీ చేస్తామని గత డిఎస్సి ఫలితాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదవీ విరమణ పొందిన వారు ఖాళీగా ఉన్న పోస్టులు కలుపుకొని మొత్తంగా 10,000 ఖాళీలు ఉంటాయని అధికారులు లెక్కగట్టారు. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకు అధికారులు లెక్కగట్టింది ఏంటంటే 10,000 ఖాళీలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు లెక్కగట్టారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి ఇంకొక పేపర్లో ఏమి ఇచ్చాడని చెప్పి దీని గురించేలే ఇంకొక పేపర్లో ఏమి ఇచ్చాడని చెప్పేసి అంటే ఇక్కడ లాస్ట్ చూసినట్లయితే మొత్తం మనకు అవసరం లేదు, ఇక్కడ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అని చెప్పేసి అని మనకి ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఇక టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గత డిఎస్సి ముగిసిన తర్వాత ఇప్పటికే 2 సార్లు టెట్ నిర్వహించారు. సో 2024 అక్టోబర్లో గత డిఎస్సి ప్రక్రియ ముగియగా 2024 నవంబర్లో ఒక టెట్ జారీ చేసి 2025 జనవరి 2 నుండి 18 వరకు టెట్ పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న రెండోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేసి గత నెల జూన్ 18 నుండి
30 వరకు పరీక్షలు నిర్వహించి జూలై 22న ఫలితాలు విడుదల చేశారు. అయితే గత డిఎస్సి సమయంలోనే మరో 6,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఓకే, సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 2 సార్లు టెట్ పూర్తి కావడంతో పాత పోస్టులతో పాటు పదవి విరమణ తర్వాత ఏర్పడిన ఖాళీలు కలిపి 10,000 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. అంటే దాదాపుగా ఇప్పటివరకు ఏర్పడిన ఖాళీలు 10,000 వరకు ఉన్నాయి. మరి ఈ 10,000 వరకు ఇవ్వండి అని చెప్పేసి అని ప్రభుత్వ వర్గాల నుంచి టీచర్ అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దలు వాళ్ళు కూడా చెప్తున్నారు. సో 10,000 ఖాళీలు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం వాటిని డిమాండ్ చేస్తున్నాం. సో ఆ పోస్టులను కూడా 10,000 పోస్టుల వరకు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అని మనము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మరి ఇక ఎన్ని వేల పోస్టులు ఇస్తారు అనే దాని గురించి ఆలోచించినట్లయితే అది మనము వెయిట్ చేసి చూడాల్సిందే ఖచ్చితంగా. సో అప్పటికి మనము ఈ యొక్క 10,000 కానీ 15,000 కానీ డిమాండ్ పెడితే కానీ మనకు 10,000 పోస్టులు వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పేపర్లో టెట్ ఉత్తీర్ణత శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది ఈనాడులో. సో కాబట్టి సో దీని గురించి దాదాపుగా అంత అవసరం లేదు. ఓకే రైట్, మరి ఏంటి టెట్ రిజల్ట్ వచ్చింది కదా, టెట్ రిజల్ట్ వచ్చేసింది. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి అంటే నా ఒపీనియన్ ప్రకారం, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, నాకున్నటువంటి సమాచారం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా అందరూ డిస్కస్ చేస్తున్నటువంటి విషయమే. సో టెట్ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది నేను మీ ముందు చెప్తాను, నేను ఈ వీడియోలో చెప్తాను. సో నా ఒపీనియన్ ప్రకారము నేను ఎక్స్పెక్ట్ చేసేదాని ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు దాదాపుగా ఏంటంటే మనము జూలై కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాము. సో ఆగస్టు స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 23rd అని చెప్పేసి అని మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తాము అది అని చెప్పేసి చెప్పారు. సో ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ అనేటటువంటి ఈ మధ్య పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసి మనకు ఈ యొక్క 2025 అంటే ఫస్ట్ పంచాయతీ ఎలక్షన్స్లో మన సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన జిల్లా పరిషత్ సంబంధించినటువంటి పోస్టులు, మండల పరిషత్ సంబంధించిన పోస్టులు, ఇవన్నీ మళ్ళీ అవి ఎలక్షన్స్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సో దాదాపుగా ఒకదాని వెంట ఒకటి ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ వరకెల్లా ఈ యొక్క ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందని చెప్పేసి అంటే మళ్ళీ మనకి ఇయర్కి 2 సార్లు టెట్ కండక్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి సో మళ్ళీ నవంబర్ టెట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో నవంబర్లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో టెట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే దాదాపుగా ఈ యొక్క మనము డిమాండ్ చేసినటువంటి పోస్టులకు సో దాదాపుగా 10,000 మనం ఎన్నైతే డిమాండ్ చేస్తామో అంటే దాదాపుగా ఏంటంటే మనం అనుకునే 10 నుంచి 15,000 పోస్టులు వేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా అక్కడికి సాధించుకునే ప్రయత్నం చేద్దాము. సో చేయడానికి అది సో ఏంటంటే ఈ యొక్క ఎన్ని పోస్టులు అయినా కానీ సరే ఫైనల్గా రిజల్ట్ నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే 2025 అయిపోతుంది, 2026 స్టార్టింగ్లో. ఓకేనా, సో ఎందుకంటే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తే నవంబర్ ఆ డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తే అది ఒక 45 to 50 days ప్రణాళిక కాబట్టి అది ఒక 2 నెలల ప్రణాళిక కాబట్టి ఆ 2 నెలల్లో కంప్లీట్ అయిపోతే మళ్ళీ మనకు 26 జనవరి ఆర్ ఫిబ్రవరి ఈ టైంలో మాత్రమే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి అప్పటి వరకు మీరు ఏంటి మరి సార్ మరి అంతా లాంగ్ అవుతుంది కదా మరి ఎట్లా అని చెప్పేసి అంటే సో లాంగ్ అస్సలే కాదు. ఓకేనా, సో ఎందుకని చెప్పేసి అంటే ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థికి ఇది ఒక దూరమైనటువంటిది కాదు. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, టైం అనేటటువంటిది మంచుగడ్డ లెక్క మనకు తెలియకుండానే మన చేతుల్లో కరిగిపోతుంది. మంచుగడ్డ ఏ విధంగా కరిగిపోతుందో ఈ యొక్క టైం కూడా అంతే ఈ విధంగా కరిగిపోతూ ఉంటుంది. సో మనం చూసినానే ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ అయిపోగానే మనకి ఇది అంతా కూడా ఎట్లా కనిపిస్తుందంటే సో ఏదో ఒక రోజు ఇట్లా అంటే ఈ యొక్క నెలలు అనేటటువంటి రోజు లెక్క గడిచిపోతాయి. ఓకే, రోజు లెక్క గడిచిపోతాయి. సో కాబట్టి మనకు ఫైనల్గా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి అమ్మ నోటిఫికేషన్ వచ్చేసింది ఎట్లా అని చెప్పేసి అని అంటారు అన్నట్టు. సో కాబట్టి మీరు మళ్ళీ పోస్ట్పోన్ చేయండి అని చెప్పేసి అంటే అస్సలు పోస్ట్పోన్ కాదు, ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, సో అది మీరు అనుకున్నట్టుగా వచ్చే నెలను లేకపోతే మళ్ళీ నెల సెప్టెంబర్ అక్టోబర్ అయితే రాదు, అది ఫిక్స్. ఓకేనా, సో ఖచ్చితంగా 2025 ఎండింగ్ అంటే మహా అంటే టఫెస్ట్లో టఫ్. ఓకేనా, తర్వాత 26 స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరి. ఓకేనా, జనవరి ఫిబ్రవరి మార్చి ఈ 3 నెలల్లో ఖచ్చితంగా ఈ యొక్క
డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి, బలంగా కనపడుతున్నాయి అన్నట్టు. కాబట్టి మీరేంటంటే మీరు ఫిక్స్ అయిపోండి ఇంకా, ఓకేనా, ఒకటి ఫిక్స్ అయిపోండి మీరు. ఈ యొక్క 25లో లేదు, నోటిఫికేషన్ లేదు. ఎప్పుడున్నది 26 మార్చి లోపుగా ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి ఈ మార్చి లోపుగా నోటిఫికేషన్, సో మీరు మార్చి కూడా కాదండి ఫిబ్రవరి లోపుగా అనుకోండి, ఓకేనా. సో ఫిబ్రవరి లోపుగా నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి. ఈ ఫిబ్రవరికి వరకు మీరు టైం టేబుల్ పెట్టుకోండి, ఓకేనా. ఈ టైం టేబుల్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది పెట్టుకొని సో ఆ టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో కాబట్టి మీరు వచ్చే నెల వస్తుందో మళ్ళీ నెల వస్తుందో అని చెప్పేసి అని మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఓకేనా. సో ఖచ్చితంగా 2026లోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, మీరు దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి మీరు ఈ యొక్క టైంని మీరు ఏంటంటే యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి, కానీ దీన్ని టైం వేస్ట్ చేయకండి, ఓకేనా. ఇది ఒక మంచి మీకు అవకాశం దొరికింది అనుకోండి, ఓకేనా. సో అవకాశం దొరికింది అనుకోండి, సో నోటిఫికేషన్ వస్తుంది అంటే మనం ఒక సాకు చెప్పుకుంటూ ఉంటాం, నోటిఫికేషన్ ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. సో అప్పటిదాకా మనం ఏదో ఒకటి చిన్న అది అంటే పని మించి అంటే మనకి ఇంట్లో వర్క్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వర్క్ చేసుకుందామనే ఒక టైంలో ఏం చేస్తామంటే దీన్ని మర్చిపోతాం మనం. సో కాబట్టి మీరు ఏ పనులు పెట్టుకోకండి, ఖచ్చితంగా ఈ యొక్క 25-26లో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఫిబ్రవరి వరకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ టైంని ఈ యొక్క డిఎస్సికి మీరు యజ్ఞం లెక్క కూర్చొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో డిఎస్సిలో మిస్ అయినటువంటి అభ్యర్థుల యొక్క మార్క్స్ అంటే ఎట్లా ఉన్నాయని చెప్పేసి అంటే ఈ ఒక 5వ 10వతో మిస్ కాలేదండి. చాలామంది పాయింట్లు 1.1 హాఫ్ మార్కు ఇట్లా పావు మార్కు హాఫ్ మార్క్ ఇట్లా మిస్ అయినాయి, చాలామందికి మిస్ అయినాయి. సో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా సార్ నాది 1 మార్క్తో పోయింది సార్, హాఫ్ మార్క్తో పోయింది సార్ నాది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. సో కాబట్టి మీరు మళ్ళీ జాబ్ సాధించాలంటే ఆ హాఫ్ మార్కు కోసం కొన్ని నెలలు మాత్రం ఖచ్చితంగా కష్టపడాల్సిందే. సో కాబట్టి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అనేటటువంటి 2026 ఫిబ్రవరి వరకల్లా ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి రేపు నోటిఫికేషన్ ఉన్నది అంటే రేపే నోటిఫికేషన్ వస్తుంది అని మీరు చదవండి, ఓకేనా. నేను సజెస్ట్ చేసేది అయితే అది, ఓకే రైట్. నెక్స్ట్ మరి మన యాదాద్రి స్టడీ సర్కిల్ నుంచి వెళ్ళి సో ఇది మీరు ఫిక్స్ అండి, ఇది అయితే ఈ టైం టేబుల్ అయితే మీరు ఫిక్స్ కండి. సో దాదాపుగా ఏంటంటే మీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకేనా, జనవరి ఇంకా ఈ 6 నెలలు ఇంకా 6 నెలల టైం ఉంది మీకు నోటిఫికేషన్ రావడానికి. 6 నెలల టైం ఉంది. సో 6 నెలలు చూడండి ఎంత గడిచిపోతాయో చూడండి, మీరే చూడండి ఏ విధంగా గడిచిపోతాయో చూడండి. సో మనకు స్టార్టింగ్లో అనుకున్న 1 ఇయర్ అనుకున్నా జనవరి అనుకున్నాము. సో ఎగ్జామ్ అయిపోయింది, సో గడిచిపోయింది మనకి 2025 మిడిల్కి వచ్చేసినాం, అప్పుడే మిడిల్కి వచ్చేసినాం. సో ఇంకొక 6 నెలలు కథం, 5 నెలలు అయితే అయిపోతుంది. మిడిల్ దాటిపోయినాం మనం. 12 నెలల్లో ఆల్రెడీ ఆ 6 మంత్స్ అయిపోయింది, 7 మంత్స్లో ఉన్నాం మనం. సో కాబట్టి ఇంకొక 5 నెలలు అయితే ఇయర్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ టెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఖచ్చితంగా టెట్ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మార్క్స్ పెంచుకుందాం అనుకుంటున్నారో మార్క్స్ పెంచుకోండి. నెక్స్ట్ టెట్, ఓకేనా. నెక్స్ట్ టెట్ కంప్లీట్ అయిన తర్వాతనే నోటిఫికేషన్ ఇమ్మీడియట్లీగా వస్తుంది. నోటిఫికేషన్ దాంట్లో డౌటే లేదు, మీరేమీ సందేహపడాల్సిన అవసరం లేదు, ఓకే రైట్. నెక్స్ట్ ఇక ప్రిపరేషన్లో మీరు ప్రిపేర్ అవ్వమని చెప్పాను నేను, ఓకేనా. మీ ప్రిపరేషన్లో మేము మీకు తోడుండడం కోసం ఖచ్చితంగా మన యాదాద్రి స్టడీ సర్కిల్లో నుంచి వెళ్ళి మనము ఏంటంటే చాలామంది ఏంటంటే మిస్ అయిన వాళ్ళు చాలామంది సార్ నేను పేపర్ మొత్తం చేశాను కానీ లాస్ట్కు మ్యాథ్స్ చేద్దాం అనుకునేసరికి టైం అయిపోయింది అది చెప్తా ఉన్నారు. మ్యాథ్స్ చేద్దాం అనుకునేసరికి టైం అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లాగే మ్యాథ్స్ కొన్ని ప్రాబ్లం చేశాను కానీ నేను ఫాస్ట్గా చేయలేను అని చెప్పేసి ఫాస్ట్గా చేయలేకపోయాను. సో దాంతో నాకు మార్క్స్ పోయినాయి. సో మొత్తం టోటల్గా ఏంటంటే ఫస్ట్ మ్యాథ్స్లో మార్కులు అయితే మిస్ అయినాయి సార్ మాకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు సజెస్ట్ చేసేది కూడా అదే. సో ఎస్జిటి వాళ్ళ పిల్లలకి ఏంటంటే దాదాపుగా ఉన్నటువంటి మొత్తం పేపర్లో మ్యాథ్స్ లాస్ట్ చేయండి, మిగతా సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఫస్ట్ చేసి అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఓకేనా. ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఇక్కడ మొత్తం ఎన్ని బైక్ బై వస్తాయి కానీ మరి అక్కడ మిస్ అయిపోతాను అంటే టైం ఎక్కువ లాగుతుంది అన్నట్టు. అంటే ఒక ప్రాబ్లం రాలేదనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు. సో కాబట్టి అట్లాంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ని లాస్ట్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటాము. అట్లాగే చెప్తూ ఉంటాం. కానీ పేపర్ని కొంత మ్యాథ్స్ చేయడానికి టైం అయితే కేటాయించండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి సో ఈ యొక్క మ్యాథ్స్లో కోల్పోయిన మార్క్స్ చాలామంది మ్యాథ్స్లో కోల్పోతూ ఉన్నారు. సో కాబట్టి దీనికోసం మేము ప్రత్యేకంగా
అంటే స్పెషల్ బ్యాచ్, స్పెషల్గా మ్యాథ్స్ కోసం స్పెషల్గా ఏ కోచింగ్ సెంటర్లో కూడా లేదు. సో కాబట్టి మేము ఈ యొక్క స్పెషల్ మ్యాథ్స్ సబ్జెక్ట్ని డిఎస్సి ఎస్జిటి వాళ్ళకు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ మనము ఈ యొక్క క్లాస్ అనేటటువంటిది జూలై 27th అండి. ఇక్కడ చూడండి, మొత్తం టోటల్గా నీ యొక్క పోస్టర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిఎస్సి ఎస్జిటి మ్యాథమెటిక్స్. సో ఇక్కడ స్పెషల్ బ్యాచ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైవ్ రెండు ఉంటాయండి. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ లైవ్ ఉంటుంది. ఇక్కడ మాస్టర్ క్లాసెస్ అంటే ఒక క్లాసెస్ అనేటటువంటిది మనం ఒక స్ట్రాటజిక్గా తీసుకొని సో అట్లాగే ఒక ఛాలెంజ్గా తీసుకొని మార్క్ స్టూడెంట్కి అయితే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇక్కడ లాస్ అవుతా ఉన్నారు కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా మనము హై లెవెల్ అంటే బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి హై లెవెల్ వరకు చెప్పే విధంగా ఈ యొక్క మాస్టర్ క్లాసెస్ని మనం ప్లాన్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ క్వాలిటీ క్లాసెస్ అంటే క్లాసెస్ కూడా మనం ఏంటంటే క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే క్వాలిటీ ఫ్యాకల్టీ కూడా క్వాలిటీగా ఉండడం జరిగింది అన్నట్టు. సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీనే మన దగ్గర క్లాసెస్ చెప్తారు. సో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, సో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీని క్లాసెస్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అట్లాగే టీచర్ అవ్వాలన్న కసి మీలో ఉన్నదా? అయితే రండి, మ్యాథ్స్పై పట్టు సాధిద్దాం. అంటే ఖచ్చితంగా మీరు టీచర్ కావాలనేటువంటి పట్టుదల ఉంటేనే, నేను టీచర్ కావాలి అనేటటువంటి పట్టుదల మీలో ఉంటేనే మీరు ఈ యొక్క టీచర్ జాబ్ అనేటటువంటిది సాధించగలుగుతారు అన్నట్టు. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడైతే నీకు సబ్జెక్ట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్లో మీకు పోతుందో సో ఆ యొక్క మ్యాథ్స్ని మనము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మ్యాథ్స్ కోసం రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీరు ఈ యొక్క మ్యాథ్స్ క్లాస్ కోసం రండి. ఓకేనా? మ్యాథ్స్ క్లాస్ కోసం రండి. సో ఇక్కడ మనం దీని మీద వర్కౌట్స్ అనేటటువంటి ఖచ్చితంగా వర్కౌట్స్ ఇస్తాం మేము. ఓకేనా? సో ఇక్కడ ప్రతి చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేయబడను. సో ప్రతి చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది, దానికి వర్క్షీట్ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేపిస్తాము. ఓకేనా? సో మనం ఇక్కడ ఆఫ్లైన్లో ఉంటాం కాబట్టి ఆఫ్లైన్లో వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా చెప్తాము. సో నా బెస్ట్ అంటే నా సజెషన్ ప్రకారం ఏంటంటే ఆఫ్లైన్ వస్తే బెటర్. మీరు జాబ్ సాధించాలనుకున్నప్పుడు ఆఫ్లైన్కు రండి. ఓకేనా? ఆఫ్లైన్కి వస్తే బెటర్గా ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి మీరు ఆఫ్లైన్కి వచ్చినట్లయితే మేము దగ్గరలో ఉంటాం కాబట్టి మీకు డౌట్స్ అనేటువంటి క్లారిఫై చేయడం జరుగుతుంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత అయినా అట్లాగే మాకు డౌట్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి చాప్టర్ వైజ్గా వర్కౌట్స్ ఇస్తామండి. ఓకేనా? ఆ తర్వాత ప్రతి చాప్టర్ వైజ్గా వర్కౌట్స్ ఇవ్వడం, వర్క్షీట్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్షీట్ తోటి ప్రాక్టీస్ చేపిస్తాం. అట్లాగే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు నేర్పబడును. అంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కింద కాల్ చేసి సార్ నా మ్యాథ్స్లో పోయింది, సో బేసిక్స్ లేకపోవడం పోయింది సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మనము మ్యాథ్స్ అనేటటువంటిది నా బేసిక్ లెవెల్ నుండి హై లెవెల్ వరకు మనం నేర్పిస్తాం. రైట్? అట్లాగే రెగ్యులర్ ఎగ్జామ్స్ మెరిట్ లిస్ట్ అన్నట్టు. సో రెగ్యులర్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అట్లాగే ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి మనము ఒక మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అది కూడా ఉంటుంది. సో అంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఇంకా ఎంత చదవాలంటే కూడా తెలుస్తున్నట్టు. 1 వీక్ షెడ్యూల్ గివెన్ బిఫోర్ అంటే ఇది కాదండి. సో అట్లాగే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, ఇది మీకు కాదు. లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ అన్నట్టు. అంటే ఆన్లైన్ లైవ్ తీసుకున్న వాళ్ళకు లైవ్ క్లాస్ వస్తుంది. అట్లాగే వచ్చిన ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన క్లాస్ మీరు 1 year వరకు దాన్ని చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. రైట్? సో ఇది మరి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పేసి అంటే 27th July అంటే కమింగ్ సండే రోజు 27th July రోజున ఈ యొక్క బ్యాచ్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే డేట్ వచ్చేసి 10 AM to 1 PM వరకు ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఆ రోజు క్లాస్ వచ్చి 10 AM స్టార్ట్ అవుతుంది, 1 PM వరకు ఈ యొక్క క్లాసు అనేటటువంటిది ఉంటుంది, డెమో క్లాస్ అనేటటువంటి ఉంటుంది. ఓకేనా? సో ఇదంతా మనము ఈ డెమో క్లాస్ కింద వచ్చేసి మనకు 27వ తారీఖు జూలై సండే రోజు ఈ యొక్క క్లాస్ అనేటటువంటిది ఉండదు అన్నట్టు. ఓకే? మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కింద ఉన్నటువంటి నెంబర్లో కాల్ చేయండి. సో నెంబర్ ఒక్కసారి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మళ్ళీ ఒకసారి రాస్తాను నేను ఇక్కడ. సో 9985701432. అట్లాగే ఇంకోటి 9391936263. దాదాపుగా ఫస్ట్ నెంబర్కి చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ నెంబర్లో కాల్ చేసి మీరు మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి. ఒకసారి కాల్ చేసి నేమ్ని రిజిస్టర్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో ఈ యొక్క క్లాసెస్ కూడా షేర్ చేయండి. అదే ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే మరి ఫుల్ కోర్స్ కూడా మన దగ్గర స్టార్ట్ అవబోతా ఉంది. ఈ ఫుల్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటే August 16th ఈ యొక్క ఫుల్ కోర్సు స్టార్ట్ అవుతుంది. August 17th
ఈ యొక్క ఫుల్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించిన వివరాలు నేను త్వరలో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో క్లుప్తంగా మీకు దాని గురించి మొత్తం కూడా వివరిస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీరు ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా మీరు జూలై 27th రోజు మ్యాథ్స్ సబ్జెక్టు తీసుకుందాం అనుకున్న వాళ్ళు రండి. సో ఫుల్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. సో అదే ఫుల్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 17th వరకు కొంచెం వెయిట్ చేయండి. సో మీకు ఎక్సలెంట్ క్లాసెస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే ఒక షెడ్యూల్ అనేటటువంటిది మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ రెగ్యులర్గా మార్నింగ్ ఎగ్జామ్ పెడతాము. సో మార్నింగ్ రాగానే నిన్న చెప్పిన సిలబస్ పైన ఈరోజు ఎగ్జామ్ మార్నింగ్ ఉంటుంది. సో డే మొత్తము క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ రాగానే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అనేటువంటి 3 to 4 months వరకు ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత మనము లాస్ట్కు వచ్చేసి మనము అయితే వీక్లీ సండే వచ్చేసి వీక్ మొత్తం పైన జరిగినటువంటి సిలబస్ పైన ఎగ్జామ్ అనేటువంటి ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి మొత్తం మీరు లాస్ట్ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ 8 to 10 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు మంచి కోచింగ్ మేము ఇవ్వడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాము. సో కాబట్టి మీరు ఇప్పుడే తొందరపడి ఎక్కడెక్కడో జాయిన్ అవ్వకండి. సో మంచి క్లాసెస్ మీకు అందించడానికి మేము తయారవుతున్నాము. సో కాబట్టి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. అట్లాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా కొద్ది రోజులు వెయిట్ చేయండి. సో మీకు మంచి ఎక్సలెంట్ క్లాసెస్ ఇవ్వడానికి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ తోటి మీ క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.